హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు కాకినాడలో జరుగుతున్న శ్రీపీఠం పూజల గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది మహాశక్తి యాగం పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతుందండి. ఇది రమణీయపేట కాకినాడలో అయితే జరుగుతుంది. ఇదైతే దసరా స్టార్టింగ్ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతుంది ఏంటండి. ఇక్కడ కుంకుమ పూజలు 9 రోజులు కూడా జరుగుతాయి. అదేవిధంగా ముందుగా అయితే దీన్ని బుక్ చేసుకోవచ్చండి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చట. 400 అండి టికెట్ అయితే. ఇది 400 కడితే మనకి సారీ, అలాగే చిన్నది శ్రీపీఠం అని రాగి ప్లేట్, అది ఇత్తడి ప్లేట్ అయితే వస్తుందండి. ఇత్తడి ప్లేట్ అయితే ఇస్తున్నారు. అది ఇచ్చుకుని అయితే 400 కట్టి మనం 9 రోజులు వెళ్ళి కుంకుమ పూజలు చేయించుకోవచ్చండి. లేదంటే మనం కుదిరిన రోజులు వెళ్ళి చేయించుకోవచ్చు. తెలియని వాళ్ళు అయితే మామూలుగా వెళ్ళి కూడా పూజ అయితే చేయించుకోవచ్చండి. మనం ఏ చీర కట్టుకున్నా పర్లేదు, కట్టుకుని వెళ్ళి మన చిన్న ప్లేట్ ఉంటే ప్లేట్ పట్టుకెళ్ళవచ్చు. లేదంటే వాళ్ళు చిన్నది టిఫిన్ ప్లేట్ అందులో అయితే చేయించుకున్నారండి. నాకైతే తెలియదండి అక్కడ పూజ గురించి అయితే. మామూలుగా మా పక్కన రమ్మంటే నేనైతే వాళ్ళు వెళ్ళాను. నేను సరే కట్టుకుని చిన్న ప్లేట్ పట్టుకొని వెళ్ళానండి. కుంకుమ వాళ్ళే ఇచ్చారు. పూజైతే మాత్రం చాలా బాగా చేస్తారండి. ముందైతే గురువుగారు అయితే మాట్లాడారు గంటనే. ఆయన పని అయిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత పూజ అయితే చేయించారండి. పూజ అయితే లలిత సహస్రనామాలతో 3 సార్లు అయితే లలిత సహస్రనామాలు చదివారండి. చదివిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేశారు. పూజ అయితే చాలా బాగా చేశారండి. కుంకుమ పూజలు చాలా బాగా జరిగాయి. ఎవరైనా వెళ్ళి వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చండి. కాకినాడలో మనం ముందుగా బుక్ చేసుకోకపోయినా పర్లేదండి, వెళ్ళి చేయించుకోవచ్చు. బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ శారీస్ అవి కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి, తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయటండి ఇక్కడ. పోయిన సంవత్సరం కూడా కార్తీక మాసంలో అయితే చేశారండి పూజలు. కార్తీక మాసం నెల చేశారు కుంకుమ పూజలు. అది ఇప్పుడు దసరాకి అయితే ఇప్పుడు ఎక్కువగా చేయించుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళొచ్చండి, వెళ్ళి చేయించుకోవచ్చు. ఫ్రీగానే వెళ్ళొచ్చండి మనం. అంటే రెడ్ సారీ లేని వాళ్ళని అయితే ప్రత్యేకంగా కూర్చోబెడుతున్నారు వేరేగానే. ఈ విధంగా అయితే పూజ మధ్యలో అయితే చిన్న బాబు ఎవరోనటండి. ఈ బాబు లాస్ట్ టైం అయితే లలిత సహస్రనామం చదవడం చూసాడటండి, నెలని విన్నాడట. విని ఈ సంవత్సరం అయితే నేర్చుకున్నాడండి. నేర్చుకుని అయితే చెప్పాడు. ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కానీ బాగా చెప్పాడండి బాబు అయితేనే. పూజ అంతా అయిపోయిన తర్వాత కుంకుమ పూజ లాస్ట్లో అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చారండి. హారతి అంతా అయిన తర్వాత అప్పుడు భోజనానికి అయితే వెళ్ళాము అందరూని. ఈ విధంగా అయితే పూజ అయితే చాలా బాగా చేసేసారండి. ఇదైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు అని టికెట్లు అవిని, అలాగే విరాళాలు అవి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవ్వచ్చండి. అన్నదానానికే కాదు, ఇలా ట్రస్ట్కే కాదు, దేనికైనా. ఇదండి పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. శ్రీపీఠము ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, వెళ్ళే వాళ్ళు ఉంటే. పూజ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తుంటారు. పూజ అంతా అయిన తర్వాత అందరికీ భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. రైసు, అలాగే కర్రీ, సాంబారు, స్వీటు అన్నీ వేశారండి. మజ్జిగ అవిని భోజనం అయితే చేస్తాము. ఇదైతే దీంట్లో హోమాలు అవి జరుగుతాయటండి, యజ్ఞాలు అవిని. ఇక్కడికైతే వెళ్ళి ఫొటోస్ అయితే తీసానండి. నాకైతే దీని గురించి చెప్పడానికైతే పూర్తిగా నాకు ఎక్కువేం తెలియదండి. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. వాళ్ళు రమ్మన్నారు కదా అని వెళ్ళానండి. షూట్ చేశాను చిన్న చిన్నగా అయితే కొంచెము. ఇక్కడికైతే మన ఎవరిని అయితే వెళ్ళనివ్వట్లేదండి. లోపల చుట్టూ అయితే మెస్ కట్టేశారు. పూజలు అయితే జరుగుతాయటండి, హోమాలు అవి ఇక్కడ. ఇదండి ఇవైతే అమ్మవారిని అయితే ఇలా అలంకరించి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇదైతే లలితాదేవి అండి. పూర్తిగా అయితే నాకు తెలియదు, నేను పూర్తిగా వివరాలు మీకు చెప్పడానికి. ఇక్కడైతే గురువుగారు అయితే కూర్చుని ఇందాకైతే చెప్పారండి సభ అయితేని. ఇదేమో వారాహి అమ్మవారండి. ఈరోజు అవతారం అయితే వారాహి అమ్మవారట. అందుకని అయితే ఇలా డెకరేట్ చేశారండి. డెకరేట్ చేసి ఇవన్నీ కూడా చూసి ఫొటోస్ అవి తీయించుకుని అయితే మేము ఇంటికైతే వస్తామండి. చాలా బాగుందండి అక్కడ చూడటానికి కూడా. మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే మాత్రం మాకైతే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, చెప్తున్నాను కదండి, ఎక్కువ చెప్పడానికైతేనే. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. పూజలు అయితే మాత్రం చాలా బాగా జరిగాయండి. ఇప్పుడు దసరా కాబట్టి ఆడవాళ్ళందరూ కుంకుమ పూజలు అయితే చేయించుకుంటారు కదండి. ఎవరైనా దగ్గరలో ఉండి చేయించుకునే వాళ్ళు అయితే వెళ్ళి చేయించుకోవచ్చు. తెలియని వాళ్ళకైతే తెలియచేయండి శ్రీపీఠం గురించి. ఇంతండి వీడియో. లాస్ట్లో అయితే ఫొటోస్ తీసుకుని అయితే వచ్చామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.